మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందల విశ్వాసమును బాప్తీసములు గుర్చిన బోధయు మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని ఏంటండి, అందరూ ఈ మాట చెప్పండి, సంపూర్ణ మగుటకు మనము సాగిపోదుము. తర్వాత వచనం ఏంటో తెలుసా? మీరు సంపూర్ణులగుటకు సాగిపోగటానికి దేవుడు సెలవిచ్చిన ఎడల మనము సంపూర్ణతలో సాగిపోతాము. దేవుడు సెలవు ఇవ్వకపోతే, ఇది చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఇఫ్ గాడ్ పర్మిట్స్ వి విల్ డూ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు పర్మిషన్ ఇస్తే, దేవుడు అంగీకరిస్తే, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న మాటలోనే పెద్ద మర్మము దాగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను వినండి. పౌలు అంటాడు, మనము సంపూర్ణతలోనికి సాగిపోదము ఇఫ్ గాడ్ పర్మిట్స్. దేవుడు సెలవిస్తే, దేవుడు అంగీకరిస్తే, దేవుడు అనుమతిస్తే మనము ఆ సంపూర్ణతలోనికి సాగిపోతాం. ఇఫ్ గాడ్ డజంట్ అలౌ, దేవుడు దాన్ని పర్మిట్ చేయకపోతే, చూడండి మీకు పర్మిషన్ ఉందా వెళ్ళడానికి అని అంటారు, అవునా కదా? ఇఫ్ యూ వాంట్ టు గో, వాట్ యూ నీడ్ టు హ్యావ్? పర్మిషన్. మీకేం కావాలి? పర్మిషన్ కావాలా వద్దా? మీరు ఒకరి కింద పని చేస్తారు, మీరు ఊరు వెళ్ళాలి. వాట్ యూ నీడ్ టు టేక్? మీరేం తీసుకోవాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఏం పర్మిషను? సార్ నేను ఇలాగా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, పలానా ఊరు వెళ్ళి రావాలనుకున్నారు, వెళ్ళి రమ్మంటారా వద్దంటారా? అంటే ఆయన ఏమంటాడు? ఆయన ఇష్టం, నీ చేతుల్లో ఏమీ లేదు, ఓనర్ గారి చేతిలో ఉంది వాటి సబ్జెక్ట్. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. గాడ్ పర్మిట్స్, దేవుడు సెలవిచ్చిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సులువైన ట్రాన్స్లేషన్లో చాలా అద్భుతంగా ఉంటుంది, దేవుడు అనుమతిస్తే. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈరోజు మనం సంపూర్ణతలోకి సాగిపోవాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అది ఒప్పుకుంటారా? దేవుడు అనుమతిస్తేనే ఏదైనా మన జీవితంలో జరుగుతుంది. నేను అంత చేశానండి, ఇంత చేశానండి, అది కష్టపడ్డాను, ఇలా చేశానండి, అలా చేశానండి, నేను అలా అది చేశానండి, ఇది చేశానండి, ఇవేమి చేసినా, నువ్వేది చేసినా, అది నువ్వు చేసినవన్నీ ప్రపంచానికి కనిపించినా, ఏమి జరిగినా, దేవుడు అనుమతి ఇవ్వకపోతే అది నీ జీవితంలో, నా జీవితంలో జరగదు. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు, ఏంటి ప్రభా, సంపూర్ణతలో సాగిపోవడానికి పౌలు ఎంత ప్రయాసపడుతున్నాడు. ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం, చాలా బాధ్యత తీసుకుని వాళ్ళకి అన్ని విధాలా వారిని హెచ్చరిస్తున్నాడు, అన్ని విధాలా ఆశపడుతున్నాడు, అన్ని విధాలా వారిని ప్రోత్సహిస్తున్నాడు. దుష్ట హృదయం ఉండకుండా చూసుకోండి అంటున్నాడు, అలా ఉండండి, ఇలా ఉండండి, సంపూర్ణత, ఇలాగ అన్నీ చెప్తున్నాడు. వీళ్ళు కూడా దానికోసమే ప్రయాసపడుతున్నారు. ఇంత ప్రయాసపడిన తర్వాత నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఎలా? చివరిగా ఒక మాటే చెప్తాడు, అది ఏంటో తెలుసు పౌలు, దేవుడు అనుమతిస్తే అలా జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయుదము, సంపూర్ణతలోకి సాగిపోదుము.
ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే, దేవుడు అనుమతి ఇవ్వకపోతే, ఇఫ్ గాడ్ డజంట్ పర్మిట్, దేవుడు ఆ పర్మిషన్ మనకి ఇవ్వకపోతే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్నిసార్లు కొన్ని విషయాలు మన జీవితాల్లో జరగనప్పుడు, లేకపోతే అవి మనం పొందుకోలేనప్పుడు, అది మనం చూడలేనప్పుడు, అవన్నీ మన జీవితాల్లో జరగనప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుడు దానికి అనుమతి ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ డిడ్ నాట్ గివ్ ద పర్మిషన్. మేము ఎంత ప్రయాసపడినా ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు ఈ అద్భుతం జరగట్లేదు, ఏమో నాకు తెలియదు, దేవుడు ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదేమో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గివ్ పర్మిషన్. కొంత సమయం తీసుకుంటాడేమో నీకు పర్మిషన్ ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే పర్మిషన్ వచ్చేది, కొన్నిసార్లు టైం పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? దేవుడు అనుమతిస్తేనే మన జీవితాల్లో అన్నీ జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సంపూర్ణత అనేది, లేకపోతే ఈ పరిపక్వత, ఈ పరిపూర్ణత అనేది, అది దేవుడు గవర్నెన్స్ అండి, అది దేవుడు గవర్నమెంట్ అండి. మనం సంపూర్ణతలోకి సాగిపోవాలన్న విషయం, అది ఎవరి గవర్నమెంట్ అంటే దేవుని గవర్నమెంట్. ఎవరి గవర్నమెంట్? దేవుని గవర్నమెంట్. అంటే ఆ దేవుడు పరిపాలిస్తున్నాడు దాన్ని. ఆ పరిపూర్ణత, ఆ సంపూర్ణత సమస్తం కూడా ఇట్స్ ఎ గవర్నెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని పరిపాలనలో ఉంటుంది, అది దేవుని గవర్నమెంట్లో ఉంటుంది. ఆ దేవుని గవర్నమెంట్లో ఇప్పుడు మీరు దేనికో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పెడతారు, ఆర్డీఓ ఆఫీసులోనో, ఎంఆర్ఓ ఆఫీసులోనో, సమ్ ఎక్కడో ఆఫీసులో. ఇప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆమేన్. పర్మిషన్ ఇవ్వాలా వద్దని ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మీకు ఉద్యోగాలు ఇవ్వాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ డిసైడ్స్. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి గవర్నమెంట్లో ఉన్నామంటే దేవుని గవర్నమెంట్లో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గవర్నమెంట్లో ఉన్నాం? దేవుని గవర్నమెంట్లో. దేవుని బిడ్డలుగా వీఆర్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క పరిపాలనలో, దేవుని యొక్క గవర్నమెంట్లో మనం ఉన్నాం. దేవుని యొక్క గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఏది అనుమతించాలంటే అది అనుమతిస్తాడు, ఏది అనుమతించకూడదంటే అది అనుమతించడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా పురోగతి మనం సాధించాలంటే, లేకపోతే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి, లేకపోతే ఆ పాప స్థితిని అన్నింటినీ విడిచిపెట్టి దేవునిలోకి, ఆ పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి సాగిపోవాలి అని దాని వైపు మనం అలా వెళ్తున్నప్పుడు దాని యొక్క తుది నిర్ణయం దేవుడు తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ద అల్టిమేట్ డిసిషన్ టేకెన్ బై గాడ్ అలోన్. ఆ అంతిమ తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే దేవుడు తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కింద ఆఫీసర్ సంతకం పెడతాడు, ఇది అట్టుకెళ్ళి ఆయనకి ఇయ్యమ్మా అంటారు, ఆయన అట్టుకెళ్ళి ఆర్డీఓ గారికి ఇస్తారు, ఆర్డీఓ సంతకం పెడతారు, ఇది అట్టుకెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వమంటాడు, కలెక్టర్ గారు రిజెక్ట్ చేస్తే మనం ఏం చేయలేం. మీకు అర్థమవుతుందా? తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే, ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు అనుమతిస్తే మన జీవితంలో పరిశుద్ధత, పవిత్రత, వీటన్నిటి విషయంలో కూడా మనం సంపూర్ణత సాధిస్తాం. ఎంత ముందుకు సాగాలో వద్దా, ఎంత వేగంగా ముందుకు సాగాలో, ఇవన్నీ కూడా చివరికి దేవుడే నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఎంత ముందుకు సాగాలో, అంత ముందుకు సాగాలా వద్దా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వేగంగా ముందుకు వెళ్ళాలో. యేసుప్రభువుని ఎందుకు 3.5 సంవత్సరాలే ఉంచాడు దేవుడు? వై నాట్ 10 more years? మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? 33.5 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ. 30 సంవత్సరాలు అంతా ఎవరితో ఉన్నారు? ఫ్యామిలీతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు మాత్రం ఎక్కడున్నారు? పరిచర్యలో ఉన్నారు. సేవ, పరిచర్య మొత్తం అన్నీ కూడా 3.5. ఆయన మరణించడం, తిరిగి లేవడం, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై 3.5 years. 3.5 సంవత్సరాలు మొత్తం జరిగిపోయింది. అవునా కదా?
అంటే ఆయన పర్మిషన్ ఎంతసేపు ఉంది? పరిచర్య చేయడానికి 3.5 సంవత్సరాలే అనుమతించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఇంక టైం ఆయనకి ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక విషయం ప్రపంచంలో జరిగిన, దేశంలో జరిగిన, రాష్ట్రంలో జరిగిన, ఎక్కడ జరిగినా, ఎవరి జీవితంలో జరిగినా, నీ జీవితంలో జరిగినా, నా జీవితంలో జరిగినా, ఎవరి జీవితంలో జరిగినా, చివరికి మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన అనుమతిస్తేనే సమస్తము జరుగుతుంది. హల్లెలూయా. ఈ సత్యమును మనం ఒప్పుకుందుముగాక, ఈ సత్యమును మనం అంగీకరించుదుముగాక. మీరు అంగీకరించమని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. ఇది నిశ్చయముగా నిజం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనుమతిస్తేనే మనం ముందుకు సాగగలము. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. ఓకే, అందరూ తీశారు కదా? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, జాగ్రత్తగా వినండి, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి, అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అమ్మా, మీకు అర్థమవుతుందా? తన దృష్టికి అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, అంటే మీలో జరిగించుచు. ఎవరికి అనుకూలమైన దాన్ని? అంటే దేవుడు అనుకూలించలేదంటే, దేవుడు దాన్ని అంగీకరించలేదంటే అది దానికి ఆయనకు అనుకూలంగా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించావు ప్రభా? మనకు తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తీసుకెళ్ళిపోయావు ప్రభా? మనకు తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేదు ప్రభా? ఎందుకు చేయలేదు ప్రభా? అది ఆయన సార్వభౌమ అధికారం, ద సావర్నిటీ ఆఫ్ గాడ్. అది ఆయన సార్వభౌమ అధికారము. దట్ ఈస్ హిస్ గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్లో ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు, ఏది చేయకూడదంటే అది చేయడు, ఏది అనుకూలమో అది జరిగిస్తాడు, ఏది అనుకూలమో కాదో అది జరిగించాడు. ఓకే, మరొకసారి చదవండి. దేవుడు దేవుడు సమాధానకర్తగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి, ఎవరి దృష్టికి? ఇప్పుడు నా దృష్టికి అనుకోండి, ఇప్పుడు నా దృష్టికి అనుకూలమైతే వెళ్తాను, అనుకూలం లేకపోతే వెళ్ళను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అనుకూలం అంటే వెళ్తారు, మీకు అనుకూలం లేకపోతే అనేస్తారు. ఆ విల్ అది మీకు ఉందా? ఆ సెల్ఫ్ అది ఉందండి మీకు? ఆమేన్, హల్లెలూయా. మీరు వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళరు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాలనుకుంటే, మనకే అలాంటి విషయం ఉంటే దేవుడికి ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు వెళ్ళకూడదు అనుకున్నారు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వెళ్ళరు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విధాలుగా కన్విన్స్ చేసినా అలా కదమ్మా, ఇలాగమ్మా, నో, ఈసీ పర్మిషన్ లేదంతే. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్మిషన్ లేదు. ఇంకా మనకే అంత ఉంటేనండి దేవుడికి ఎంత ఉంటుందండి? సమాధానకర్తగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఏది జరిగిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? మన జీవితంలో ఏది జరిగినా, ఏది జరుగుతుంది చెప్పండి? ఆయన దృష్టికి అనుకూలమైందే జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు ఆయనకు అనుకూలమైనది ఏది?
జరుగుతుందంటే జరగందంటే జరగలేదు అన్నదాన్ని ఎవరు అంటే ఆయనకు అనుకూలంగా లేదు. మీకు అర్థమవుతుంది కదా? మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనుకూలమైతే అది జరిగిస్తాడు. ఆమేన్. డోంట్ ఫోర్స్ హిమ్. ప్రభు అది నీకు అనుకూలమైతే మా జీవితాలు జరిగించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో ఒక మంచి మాట మీరు చూస్తారు. పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను, నేడో రేపో ఎల్లుండో నేను ఒక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించు రండిని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక మనం ఏమనాలట? ప్రభు అది నీకు అనుకూలమైతే, నీ దృష్టికి అనుకూలమైతే, అది నీ సంకల్పమైతే, అది నీ చిత్తమైతే, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా చెప్పుకోవాలట మనం ఎలా చెప్పుకోవాలట? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకోవాలట. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడి దృష్టికి అనుకూలమైతే, ఆమేన్, హల్లెలూయా, మనం బ్రతికుంటే అది ఇది చేస్తామని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 20 ఇక్కడ మనం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ ఏంటండి ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు. ఎవరి చిత్తం? నీ చిత్తమా ఆయన చిత్తమా? ఆయనకు అనుకూలమైందా, నీకు అనుకూలమైందా? ఇప్పుడు మనం ఎవరు గవర్నెన్స్లో ఉన్నామంటే, మనం ఎవరు గవర్నమెంట్లో ఉన్నామంటే దేవుడి గవర్నమెంట్లో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అది మీరు ఎప్పుడు మర్చిపోకండి. యు ఆర్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రభుత్వంలో, దేవుని ప్రభుత్వంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఆ ప్రభుత్వంలో ఆయన దృష్టికి అనుకూలమైనవి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తానికి అనుకూలంగా ఉన్నాయి, జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఏంటండి? ఎలా సిద్ధపరుస్తాడట? దేనికి సిద్ధపరుస్తాడట? తన చిత్త ప్రకారము చేయుటకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా సిద్ధపరచునుగాక. హల్లెలూయా. నేను ఎంతో కష్టపడ్డానండి, నేను ఎంతో ప్రయాసపడ్డానండి. ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దస్, అది చేశాను, ఇది చేశాను, అక్కడికి వెళ్ళాను, ఎంత ప్రయాసపడ్డానండి. ఇద్దరు బలులు అర్పించారు లేదా? బోత్ హ్యావ్ డన్ ఇట్. ఇద్దరు చేశారు. దేవుడు ఒకరిది అంగీకరించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంత ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రావాలంటే, ఎంతో సంపూర్ణతలోనికి మనం రావాలంటే, ఎంతో సంపూర్ణతలోనికి మనం ఆ సంపూర్ణతలో సాగిపోవాలంటే, దేవుని దృష్టికి అనుకూలమైందే దేవుడు జరిగిస్తాడు. ఆయనకు అనుకూలము కానిది దేవుడు మన జీవితాల్లో జరిగించడు. ఆయన చిత్త ప్రకారమే, ఆమేన్, హల్లెలూయా, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయటానికి, ఆమేన్, హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తాడు. దేవుడు మనల్ని సంపూర్ణులు చేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? ఆయన చిత్త ప్రకారముగా, ఆయన దృష్టికి అనుకూలంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద ఎప్పుడు రుద్దేయకండి. ఏమండి? ఆయన మీద అన్నీ రుద్దేయకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయండి, అడగండి, ఉపవాసం ఉండండి, అన్నీ చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్పండి. ఏంటో తెలుసా? ప్రభు అది నీ దృష్టికి అనుకూలమైతే చేయండి అని చెప్పండి. అది నీ చిత్త ప్రకారం అయితే చేయండి అని చెప్పండి. గివ్ ఫ్రీ విల్ టు హిమ్. ఆయనకి ఆ స్వతంత్రాన్ని ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది నీ దృష్టికి అనుకూలం కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ విల్,
నువ్వు సెలవు ఇవ్వకపోతే, నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పారు? ఈ యొక్క గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి. ఓకే, హల్లెలూయా. అర్థమైంది కదా? ఈ గిన్నె నా దగ్గర నుంచి, ఒకవేళ నీకు తొలగించడం ఇష్టం లేకపోతే తొలగించొద్దు, నీ ఇష్టమే జరిగించండి. తొలగించాలనుకుంటే తొలగించండి, వద్దనుకుంటే నీకు ఏది అనుకూలం అదే. ఆమేన్, హల్లెలూయా. అంత సంపూర్ణతలోనికి ఈరోజు దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటో తెలుసా అండి? గొప్ప సత్యం ఏంటో తెలుసా? దేవుడు అనుమతిస్తేనే సమస్తము మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు దాన్ని అంగీకరించకపోతే ఏది కూడా మన జీవితాల్లో జరగదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభా, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభా, నేను ఏం చేశాను, నేను ఏం తప్పు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని ఈ రోజున ఆయన గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి మనం లేవు. ఆమేన్, హల్లెలూయా. మీరు కలెక్టర్ గారిని ప్రశ్నించడానికి మనం సరిపోం. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్నించడానికి సరిపోరు, ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్ అని. ఎవరు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. దట్ ఈస్ హిస్ గవర్నమెంట్. ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు దేవుని గవర్నమెంట్, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆధ్యాత్మిక పరిపూర్ణత, పరిపక్వత మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని అంటే దేవుడు పరిణితి చెందడానికి మనల్ని అనుమతించడం అంటే, ఒకవేళ దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన మనకు పర్మిషన్ ఇచ్చాడంటే అది కేవలం దేవుని కృపే. ఆమేన్. తన అనుకూలతను బట్టి ఈ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి దేవుడు మనకు అనుమతి ఇస్తే అది మన గొప్పతనం కాదు. అది కేవలం అదంతా కూడా దేవుని యొక్క కృపే అని మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి మనం ఏమి నమ్మాలంటే, మొదటిది ఆయన గవర్నమెంట్ అని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఏమి నమ్మాలి? ఆయన పరిపాలన. ఆమేన్, హల్లెలూయా. ఏమని నమ్మాలి? దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క గవర్నమెంట్ అని నమ్మాలి. రెండవది ఏమి నమ్మాలంటే దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జరిగితే దేవుని కృప, జరగకపోతే ఏమనుకోవాలి? మరి ఏమనుకోవాలి తెలుసా? అది నీతివంతమైన తీర్పు. ఏ తీర్పు? ఏ తీర్పు? నీతివంత అంటే ఆ తీర్పులో కూడా ఏదో నీతి ఉందన్నమాట. ఆమేన్. అనుమతిస్తే అదంతా దేవుడి కృపే. ఒకవేళ అనుమతించకపోతే ఏంటో తెలుసా? అది నీతివంతమైన తీర్పు. అంటే ఆ తీర్పులో కూడా ఏదో నీతి ఉంది. ఆ నీతి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆమేన్. అది మీరు ఒప్పుకోవాలి, అది మనం ఒప్పుకోవాలి. ప్రభా నువ్వు అనుమతించలేదంటే ఇందులో ఏదో నీతివంతమైన తీర్పు ఉంది. ఈరోజు ఈ మాటలు మీకు అంగీకరించడానికి కన్ఫ్యూజన్గా ఉన్నా, కఠినంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఇవన్నీ వాస్తవాలు. ఏంటంటే ఆయన గవర్నమెంట్. మొదటిది ఏంటండి? ఆయన గవర్నమెంట్. అంటే ఆయన గవర్నమెంట్లో ఏది జరిగించాలనుకుంటే అది జరిగిస్తాడు, అది జరిగించకూడదు అనుకుంటే జరిగించడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే అదంతా కూడా ఏంటంటే అది ఆయన కృప. జరిగిందంటే మనం ఆ పురోగతిని సాధించామంటే, ఆయన పర్మిషన్ ఇచ్చారంటే, ఆ విధంగా మనం సాగిపోతున్నామంటే అది దేవుని కృప. ఒకవేళ ఆ విధంగా మనం సాగిపోవట్లేదు, అది జరగట్లేదు, ఇవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు అంటే అది మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని నీతివంతమైన తీర్పు. హల్లెలూయా. ఆ తీర్పులో కూడా ఏముందో తెలుసా? ఒక న్యాయం ఉన్నది, నీతి ఉన్నది అని మనం గ్రహించి అది అర్థం చేసుకుని పరిపక్వత చెందిన వాళ్ళమే, గ్రహించగలిగిన వారమే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలా జరుగుతుందో మనకు తెలీదు, ఎందుకు దేవుడు అలా ముగిస్తాడో మనకు తెలీదు, ఎందుకు దేవుడు తీసుకెళ్ళిపోతాడో తెలీదు, ఎందుకు దేవుడు ఆ రూపంలోనే తీసుకెళ్ళిపోతాడో మనకు తెలీదు, ఎందుకు ఇవ్వడో తెలీదు, ఎందుకు పంపడో తెలీదు. అది ఆయన దృష్టికి అనుకూలంగా లేదు. ఆమేన్. దేవుని మనసుని ఎవరు అర్థం చేసుకుంటారు? ఆయన గవర్నమెంట్ ఎవరికి అర్థమవుతుంది?
ఆయన పరిపాలన ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? మన మేధస్సు ఎక్కడ, ఆయన మేధస్సు ఎక్కడ? మన బుర్ర ఏపాటిది, ఆయన బుర్ర ఏపాటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన బుర్రతో పోల్చితే మన బుర్రే కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ బుర్ర ఎంత ఉంటే నిన్ను సృష్టించినట్టు బుర్ర ఎంత ఉంటుందంటావు? ఏమండి, మన బుర్ర ఎంత ఉంటే నిన్ను సృష్టించినట్టు బుర్ర, ఆయన జ్ఞానం, ఆయన పరిపాలన, అవన్నీ కూడా ఎంత ఉంటాయి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన నిషేధించిందే కొన్నిసార్లు ఆయన జరిగించుకుంటాడు. అంటే మీకు ఎలా చెప్పగలంటే దాన్ని, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నరహత్య చేయటం అనేది, చంపడం అనేది తప్పు. ఏంటండి అది? చంపడం అనేది, హత్య అనేది ఏంటండి అది? అప్పు. నిర్గమకాండం 20-13 నరహత్య చేయకూడదు, హత్య చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. 20-13 ఏమనుందండి అక్కడ? ఏం చేయకూడదు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయకూడదట? నరహత్య చేయకూడదు. మరి యేసుప్రభుని చంపేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు చనిపోవడానికి ఏమి ఇచ్చారట? పర్మిషన్ ఇచ్చారట. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం. ఏవి జరగవలనని గుర్తుపెట్టుకోండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. అమ్మ, మీకు అర్థమైందా? ఏవి జరగాలో, ఏవి జరగవలనని, ఏమి జరగాలో అవన్నీ కూడా నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన వాటిని చేయుటకై, అంటే దేవుడు ఏది జరగాలని నిర్ణయించాడో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసుకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతు, అన్యులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణంలో నిజంగా కూడుకున్నారంటే, ఆయన వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడుకున్నారంటే ఇది జరగవలనని, ఈ వ్యతిరేకత జరగాలని, ఇది జరగాలని దేవుడు ముందుగా నిర్ణయించెను. అలా జరగటం దేవునికి అనుకూలమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2:23 అపోస్తుల కార్యం. దేవుడు నిశ్చయించిన లేదా దేవుడు నిర్ణయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. హల్లెలూయా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, అంటే దుష్టుల చేత మరణించడం అనేది ఎవరి సంకల్పం చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఈ విధమైన చర్యలు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం అవడానికి నేను చెప్తాను, మీరు రాసుకుంటారంటే రాసుకోండి. తన కుమారుడు ఈ విధంగా చంపబడటానికి కోరుకోవడానికి అనంతమైన జ్ఞానయుక్తమైన మరియు పవిత్రమైన కారణాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కారణాలు ఉన్నాయి? పవిత్రమైన కారణాలు ఉన్నాయి. తన కుమారుడిని యేసుప్రభువారు ఈ విధంగా మరణించటానికి అనంత జ్ఞానయుక్తమైన మరియు పవిత్రమైన కారణాలున్నాయి.
అదేవిధంగా మన జీవితంలో కూడా పరిణితి చెందడానికి, ఎవరైనా ముందుకు సాగడానికి ఆయన ఎందుకు అనుమతించపోవడానికి జ్ఞానయుక్తమైన మరియు పవిత్రమైన కారణాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దాన్ని అనుమతించట్లేదు దేవుడు మన జీవితాలంటే అది ఏంటో తెలుసా? అది జ్ఞానయుక్తమైన, ఆమేన్, హల్లెలూయా, దేవుడు జ్ఞానయుక్తమైన, దేవుడు పవిత్రమైన రీజన్ అది. కొన్నిసార్లు ఎందుకు ప్రభా మరి నువ్వు నరహత్య చేయకూడదు అన్నా కదా, మరి యేసు ప్రభు చనిపోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? ఎందుకు పర్మిషన్ అంటే అది జ్ఞానయుక్తమైన పవిత్రమైన కారణం. ఆమేన్, హల్లెలూయా. దాని వెనకాల ఒక బలమైన సంకల్పం ఉంది. దేవుని అనేకుల రక్షణ కొరకు ఒక ఉద్దేశం ఉంది. అందుకని నేను అలా నిర్ణయించాను ముందే. ఆమేన్, హల్లెలూయా. 4వ అధ్యాయంలో మీరు అదే చదివారు కదా, 4వ అధ్యాయంలో మీరు అదే చదివారు కదా. 27వ వచనంలో ఏం చదివారండి? ఏవి జరగవలనని, ఆమేన్, హల్లెలూయా, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పను ముందుగా నిర్ణయించాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? ఎవరు డిసైడ్ అయ్యారు? అది ఆయన గవర్నమెంట్. మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వెవరు, నేనెవరిని దాన్ని తప్పించడానికి? ఆమేన్, హల్లెలూయా. ఇది నీకు దూరం అవ్వును కాకటే సాతానా పో. ఎందుకంటే అది దూరం అవ్వును కాకనే అది ఎవరి ఐడియా అంటే సైతాన్ ఐడియా. ముందుకు వెళ్ళాలన్నది దేవుడి ఐడియా, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన అనుకూలమైన దృష్టి. ఆమేన్, హల్లెలూయా. అది ఆయన దృష్టికి అనుకూలమైనది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఆయన సెలవిచ్చిన ఎడల మనము అలాగు చెయ్యుదము. ఆయన అనుమతిస్తే మనము సంపూర్ణులగుటకు సాగిపోదము. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అది ఆయన నీతివంతమైన తీర్పు. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానయుక్తమైన పవిత్రమైన కారణాలు. దేర్ ఆర్ సమ్ హోలీ రీజన్స్. అందులో ఏదో జ్ఞానయుక్తమైన రీజన్ ఉంది, అందులో ఏదో హోలీ రీజన్ ఉంది, ఏదో పరిశుద్ధమైన కారణం ఉంది. ఆ కారణం చేత దేవుడు దాన్ని అనుమతించట్లేదని మనం పరిపక్వత కలిగిన వారమే, పరిపూర్ణత కలిగిన వారమే ఆలోచించి ముందుకెళ్ళిపోవడమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్క పర్మిషన్ రాకపోతే జీవితం ఏం ఆగిపోదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, ఒకదానికే అనుమతి ఉండదు, మిగతా అన్నిటికీ అనుమతులు ఉంటాయి. నువ్వు యేసుప్రభువారు మరణించడానికే అనుమతి, మిగతా అన్ని విషయాల్లో అనుమతి లేదు ఆయనకి. ఇప్పుడు ఆ గిన్నెని ఆలోచించి తప్పించి ప్రభు అంటే దానికి ఇంక పర్మిషన్ లేదు, ఖచ్చితంగా అలా జరగాల్సిందే. కొన్ని విషయాల్లో ఆయనకి పర్మిషన్ ఉంది. ఆమేన్, హల్లెలూయా, అనుమతి ఉంది. ఆయన చిత్తానుసారంగా చేయడానికి ప్రతిదానికి. ఇప్పుడు యేసుప్రభు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్తలో మీరు చదివితే యేసుప్రభు ఏం చెప్తారు? నా చిత్తం కాదు తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. నేనేం చేయాలనుకున్నా ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చిత్త ప్రకారంగా నేను వెళ్ళాలి, ఆయనదే చేయాలి, ఆయనదే చేయాలి, ఆయనదే చేయాలి, ఏది చెప్పినా ఆయనదే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి, ఆయన సంకల్పానికి ఏది అనుకూలమో అదే నా జీవితంలో జరగాలి. ఎందుకంటే నేనేం చేయడానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయడానికి లేదు. అది మన జీవితంలో పరిపూర్ణంగా మనం అర్థం చేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. మీరు విధేయులైనప్పుడు మీరు ఎల్లప్పుడూ కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఎలాగటండి? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎలాగా? భయముతోనూ వణకుతోనూ. ఎవరి రక్షణ అండి ఇది? ఎవరి రక్షణ? మన సొంత రక్షణ. ఆ సొంత రక్షణ మనం ఎలా కొనసాగించాలంట? భయముతోనూ
వణకుతోనూ కొనసాగించాలి. ఎందుకనగా, అది మీరు కావలసిన వచనం 13వ వచనం చదవండి. ఎందుకనగా, ఎందుకు మనం భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను మనం కొనసాగించాలంటే, ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును. ఎవరి దయా సంకల్పం అండి? ఎవరి దయా సంకల్పము? దేవుని యొక్క దయా సంకల్పము నెరవేరుటకై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సులువైన ట్రాన్స్లేషన్లో మేము చదువుతాను, వినండి. ఎందుకంటే దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశ ప్రకారము సంకల్పించడానికి చేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో పనిచేస్తున్నాడు, మీలో పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు తెలుసా? దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశ ప్రకారము సంకల్పించడానికి, చెయ్యడానికి. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనం మరొకసారి చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. నీ సంకల్పం కాదు, ఎవరి సంకల్పం అంటే? నీ సంకల్పం. కానీ ఆయన దయా సంకల్పం మన ఎడల జరుగుటకే తన కార్యసిద్ధిని మన కళ్ళ కలిగజేస్తున్నాడు. ఓకే, కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణ మాత్రం అలా కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొనసాగిస్తూ ఉండాలంటే, తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు ఎవరో? దేవుడే. ఆమేన్. ఈ రోజున మీరు అందరూ కూడా, మనం అందరం కూడా ఈ వాక్యమును పరిపూర్ణంగా అంగీకరించదుముగాక. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు పర్మిషన్ ఇస్తేనే, ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఇఫ్ గాడ్ డజంట్ పర్మిట్ నథింగ్ విల్ బి డన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పర్మిషన్ ఇవ్వలేదంటే అది నీతివంతమైన తీర్పు. అది. ఆమేన్. హల్లెలూయా. అందులో ఏముందో మనకు తెలియదు, అందులో ఏ లాజిక్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు పైకి మనకి కొన్ని కనపడతాయి, లోపల ఏముందో మనకి ఏం తెలుస్తుంది? అవునే కదా? లోపల ఏముందో మనకి ఏం తెలుస్తుందండి? అవునే కదా? ఇప్పుడు పైన మన పై రూపాన్ని చూస్తాం, లోపల మనం చూస్తామా? ఆవిడ ఏ ఉద్దేశంతో ఏడుతుందో, ఎందుకు ఏడుతుందో, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తుందో, అలా అలా ఎలాంటి ఆ హృదయాన్ని అంతా కూడా దేవుడు చూస్తాడు. మనకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా, మనకు తెలియదు అవన్నీ కూడా. దానికి కారణాలు దేవుడు చూసుకుంటాడు. జ్ఞానయుక్తమైన కారణాలు ఆయన చూసుకుంటాడు, పవిత్రమైన కారణాలు ఆయన చూసుకుంటాడు. దానికి మన చేతుల్లో ఏం లేదు. ఆమేన్. హల్లెలూయా. తన దయా సంకల్పమును జరుగుటకై నెరవేరుటకై కార్యసిద్ధి కలిగి చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. కార్యసిద్ధి అంటే పని చేసేవాడు, కార్యం అంటే పని. మీలో పని చేసేవాడు దేవుడే. దేనికి పనిచేస్తున్నాడు? తన చిత్తమును, తన ఉద్దేశమును, తనకిష్టమైన ఉద్దేశ ప్రకారముగా. ఆమేన్. హల్లెలూయా. అందుచేత ఎప్పుడు విధేయులై ఉన్నట్టే ఉండండి. నేను ఉన్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా ఉండి, ఎప్పుడు వణుకుతోనూ భయంతోనూ మీ సొంత రక్షణ కొనసాగించండి. ఎందుకంటే తన దయా సంకల్పం చొప్పున మీలో పనిచేస్తాడు ఆయన. ఆయన దయా సంకల్పం చొప్పున తన దయా సంకల్పాన్ని నెరవేర్చటానికే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నేను ఎంత కష్టపడ్డాను కదా, నేను ఎంత ప్రయాసపడ్డాను కదా, నేను అలా చేశాను కదా, ఇంత బలర్పించాను కదా, అవి చేశాను కదా, ఇవి చేశాను కదా. వై యూ డిడ్ంట్ పర్మిట్? ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు? ఇంగ్లీష్లో సావర్నిటీ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సావర్నిటీ ఆఫ్ గాడ్, ఇట్ మీన్స్ సర్వభౌమ అధికారము. అంటే సమస్త అధికారములు ఆయనకే ఉన్నాయి. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన అధికారంలో రెస్ట్ తీసుకోవాలి. ఆయన అధికారంలో ఏం తీసుకోవాలి?
రెస్ట్ తీసుకోవాలి. ప్రభా నీ ఆయన గవర్నమెంట్లోకి మనం రెస్ట్ తీసుకోవాలి అంతే. తన మనం ప్రయాసపడతాం, భయంతోనూ వనతోనూ మన సొంత రక్షణ మనం కాపాడుకుంటాం, మనం ప్రయాసపడతాం, ముందుకెళ్తాం, అన్నీ చేయాల్సిన పనులన్నీ మనం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తుది నిర్ణయం తుది పర్మిషన్ ఎవరిస్తారో తెలుసా? దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇది మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు అనుమతిస్తే, దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ సాగిపోదము. హల్లెలూయా. దేవుడు అనుమతించకపోతే 2 సమూయేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ధైర్యము తెచ్చుకొనుము, మన జనులను, మన దేవుని పట్టణములను ఆమేన్. హల్లెలూయా. యోబాబు తన సహోదరుడైన అబీషై యుద్ధమునకు వెళ్ళాలనుకున్నప్పుడు అతను ప్రతి ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారండి. సహోదరులు కూడా యుద్ధానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా దే ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ టు గో బ్యాటిల్. యుద్ధానికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకుని అప్పుడు ధైర్యము తెచ్చుకున్నాము, మన జనులను, మన దేవుని పట్టణమును తలంచుకుని ధైర్యము తెచ్చుకున్నాము. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? నీ దృష్టిగా, ఆయన దృష్టిగా? మనం ఎలాంటి వాళ్ళం అంటే మన దృష్టికి అనుకూలమైందే జరిగిపోవాలా, మనం మరి అనుకున్నదే జరిగిపోవాలి. ఇంకా ఆయన అధికారానికి, ఆయన గవర్నమెంట్కి, ఆయన చిత్తానికి, ఆయన సంకల్పానికి, ఆయన దయా సంకల్పానికి, ఆయన దృష్టికి అనుకూలమైంది ఏమీ మనకు సంబంధం లేదు. నాకు ఏం చేస్తారో తెలియదండి, నా పని అయిపోవాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత మొండోడైతే ఆయన ఇంకా మొండోడు, అవతల పోవాయి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన 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 విధానం ఎలా ఉండాలంటే ప్రభా నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని జరిగించండి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఏమంటారు తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ ఏమని కోరుకుంటారు? మాకే జయం రావాలంటే సెల్ఫిష్నెస్ ఉంటుంది కదా. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? ధైర్యము తెచ్చుకొనుము, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చెయ్యనుగాక అని. ఆమేన్. హల్లెలూయా. యెహోవా తన దృష్టికి ఏది మంచిదని. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా అది చెయ్యునుగాక. దేవుడు అనుమతిస్తేనే అది మన జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు మనం జీవితం మేము కష్టపడి పనిచేస్తున్నాం, మేము సన్నాహాలు చేస్తున్నాం, ప్రణాళికలు వేస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఒప్పిస్తున్నాం, రాస్తున్నాం, చేస్తున్నాం, మేము చేయగలిగిన ప్రతీది చేయడానికి మాకు తెలిసిన ప్రతి విధానాన్ని ప్రయత్నిస్తున్నాం అని మనం చెప్పడానికి మనకు రైట్ ఉంటాయి. కానీ ప్రభు అనుమతిస్తేనే అది ఫలిస్తుంది. హల్లెలూయా. ప్రభు తనకు మంచిదిగా అనిపించేదే చెయ్యునుగాక. ప్రభుకి ఏది మంచి అనిపిస్తే అది జరుగుతుంది. అప్పుడు మనం ఎలా ఒప్పుకోవాలంటే, ప్రభు తనకు మంచిదిగా అనిపించేది నా జీవితంలో అమ్మ చెప్పండి నాతో, నా జీవితంలో ప్రభువు తనకి మంచిదిగా అనిపించేదే జరిగించునుగాక. ఎంత ధైర్యం ఉండాలి తెలిసి ఈ మాట చెప్పడానికి, ఎంత గట్స్ ఉండాలి తెలిసి ఈ మాట చెప్పడానికి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగ చెయ్యుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఇదిగో మీరు అలా ఉండకండి, హెచ్చరికిస్తాను, నిర్లక్ష్యంగా ఉండకండి, దుష్ట హృదయం కలిగి ఉండకండి, అలా ఉండకండి, ఇలా ఉండకండి, అన్నీ చెప్తున్నాడు.
ఈజ్ టీచింగ్ ఎవ్రీథింగ్. కానీ దేవుడు అనుమతిస్తేనే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ గాడ్ డజంట్ గివ్ పర్మిషన్, దేవుడు దానికి అనుమతి ఇవ్వకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే ఏది మన జీవితంలో జరగదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆయన సార్వభౌమ అధికారానికి ఒప్పేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా.